హలో అండి. నేను మీ గాయత్రి. మన సమాజంలో చాలా మందికి బిచ్చగాళ్ళని చూస్తే హృదయం కదిలిపోతుంది. బస్ స్టాప్స్, రోడ్ల మీద లేదంటే దేవాలయాల దగ్గర ఉన్న బిచ్చగాళ్ళని చూస్తే వాళ్ళకు ఏదో సహాయం చేయాలని మనసు ఉరకలేస్తుంది. కానీ ఆ సహాయంగా డబ్బు ఇవ్వటం అనేది సరైన మార్గమా కాదా? బిచ్చగాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? డబ్బులు ఇవ్వడం ద్వారా బిచ్చగాళ్లకు నిజంగా సాయం చేయగలుగుతున్నామా లేదా మరింత బలహీనంగా మారే పరిస్థితిని సృష్టిస్తున్నామా అనే అంశంపై మనం ఆలోచించాలి. ఈరోజు ఈ వీడియోలో బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వటం సరైన మార్గం కాదు, ఎందుకు అనే విషయం గురించి, అదేవిధంగా డబ్బుకు బదులు ఆహారం లేదా అవసరాలను అందించడం ద్వారా వారి జీవితంలో ఎలాంటి మార్పుల్ని పొందగలరు తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. బిచ్చగాళ్ళు మన దేశంలో ఒక ప్రధాన సామాజిక సమస్యగా మారుతున్నారు. భారతదేశంలో సుమారుగా 4 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. వీరిలో ఎక్కువ శాతం పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు. కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి బాగా ఉండకపోవటం, నిరుద్యోగం మరియు వలసల కారణంగా ఈ సమస్య మరింతగా పెరిగిపోతుంది. బిచ్చగాళ్ళుగా ఎక్కువగా బాధపడే వాళ్ళు కూడా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు. చాలా మంది పిల్లలు బలవంతంగా బిచ్చం చేయాల్సి వస్తుంది. కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉండటం వలన పిల్లలచే బలవంతంగా బిచ్చం చేయిస్తుంటారు. తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోవటం వలన పిల్లల యొక్క చదువుల గురించి వారికి అవగాహనే ఉండదు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా బలవంతంగానే ఈ పని వారిచే చేయిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం వలన వలసలు వెళ్ళే కుటుంబాలు వారి పిల్లలను పట్టించుకోవటం వారికి కష్టతరం అవుతుంది. అందుకే వారి పిల్లలని బిచ్చగాళ్ళగా మార్చటానికి ఒక్క క్షణం కూడా వారు ఆలోచించటం లేదు. బిచ్చగాళ్ళలో ఎక్కువగా వృద్ధులని చూస్తూ ఉంటాం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వలన వారు రోడ్లపైన జీవితం గడపవలసి వస్తుంది. అదేవిధంగా దివ్యాంగులు, వారి శారీరక పరిస్థితుల వలన వారిని ఎవరూ పనిలో పెట్టుకోరు. కుటుంబం కూడా ఆదరణ చూపదు. ఇంక చేసేదేముంది అని బిచ్చం ఎత్తుకోవటం ఒక తప్పనిసరి మార్గం అవుతుంది. అసలు బిచ్చగాళ్ళకి 10 రూపాయలో 20 రూపాయలో మనం సహాయం చేస్తే వచ్చే సమస్య ఏముంటుంది అని మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది బిచ్చగాళ్ళు డబ్బులను ఆహారం కోసం కాకుండా వ్యసనాల కోసం ఉపయోగిస్తున్నారు. మద్యం, పొగాకు మరియు కొన్ని మానసిక అలవాట్లకు ఈ డబ్బు మళ్ళీపోతుంది. కొన్ని ముఠాలు, మాఫియాలు వీళ్ళను ఉపయోగించుకొని డబ్బును సంపాదిస్తున్నారు. పిల్లలు దీనాది దీనంగా ముఖం పెట్టి డబ్బును అడుక్కుంటూ ఉంటే మనకు మనసు కరిగిపోతూ ఉంటుంది. ఎంతో కొంత వారి చేతిలో పెట్టేస్తూ ఉంటాం. కొన్ని మాఫియా గ్యాంగులు దీనినే అలుసుగా తీసుకొని పిల్లల్ని దొంగలించి ఏ కాలో కన్నో తీసేసి వారిని బిచ్చం ఎత్తుకోవటానికి పంపిస్తున్నారు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పిల్లలు బిచ్చం ఎత్తుకోవటం మనం చాలాసార్లే చూసి ఉంటాము. అందుకే చెప్తున్నాను, బిచ్చగాళ్ళకి డబ్బులు ఇవ్వటం చాలా సమస్యల్ని సృష్టిస్తుంది. మరొక విషయం, బిచ్చగాళ్ళకి డబ్బు ఇవ్వటం వలన వారి జీవితాల్లో శాశ్వత మార్పు రాదు. బిచ్చం కోసం ఆధారపడే మానసికత పెరిగి స్వయం జీవనోపాధికి దూరమైపోతారు. ఇప్పుడు ఆలోచించండి, మీరు డబ్బులు ఇస్తే బిచ్చగాళ్ళకు నిజంగానే శాశ్వతంగా సహాయపడగలరా? అసలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇస్తే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. మనం బిచ్చగాళ్ళకి డబ్బులు ఇస్తూ పోతుంటే వారికి బిచ్చం ఎత్తుకోవటమే జీవన శైలిగా మారే అవకాశం ఉంటుంది. దృఢంగా పనిచేయటానికి శక్తి ఉన్న వ్యక్తులు కూడా బిచ్చం ఎత్తుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి డబ్బు తీసుకోవటం అలవాటుగా మారితే వారికి పని చేయాలన్న ఆలోచనే ఉండదు. అంతేకాదు, కష్టపడి పని చేయటానికి ఆసక్తి కూడా చూపరు. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించడం మానేసి బిచ్చం ఎత్తుకోవటానికి అలవాటు పడిపోతారు.
ఇది వారి వ్యక్తిగత అభివృద్ధిని, సామాజిక పురోగతిని పూర్తిగా అడ్డుకుంటుంది. ఇక్కడ మరొక నష్టం కూడా ఉంది. డబ్బు ముఠాల చేతిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాలలో ముఠాలు బిచ్చగాలను వాడుకొని డబ్బులను బాగా సంపాదించుకుంటున్నాయి. ఉదాహరణకు ముందుగా చెప్పుకున్నాం కదా, పిల్లలను బలవంతంగా బిచ్చం ఎత్తుకోవటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు పంపిస్తున్నారు. ఈ పిల్లలు తమకి వచ్చిన డబ్బును పూర్తిగా ముఠాలకు అందచేయాల్సి ఉంటుంది. ఈ ముఠాలు కొన్నిసార్లు క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు. చిన్న పిల్లలను లేదా శారీరకమైన బలహీనత కలిగిన వాళ్ళను బలవంతంగా వారిలో చేర్చుకుంటారు. బిచ్చగాళ్లకు డబ్బును ఇవ్వటం వలన ఎదురయ్యే మరొక సమస్య గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వటం వలన వారు వ్యసనాలకు దారి తీసే ప్రమాదం ఉంది. మనం బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చేటప్పుడు అది వారు ఆహారం కోసం కాకుండా మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు వినియోగించే ప్రమాదం ఉంది. దానితో వారి ఆరోగ్యం మరింత చెడిపోతుంది, వారి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. డబ్బు ఇవ్వటం అనేది వారి జీవితాల్లో నిజమైన మార్పుని తీసుకువచ్చే మార్గం కాదు. అవసరమైతే వైద్యం, ఆహారం, వృత్తి శిక్షణ లాంటివి అందించకపోతే వారు బిచ్చంపైనే ఆధారపడవలసి వస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చిన్నపిల్లలను బిచ్చం ఎత్తుకోవటానికి పంపిస్తున్నారు అని. అటువంటి కేసులు హైదరాబాద్లో చాలానే బయటపడ్డాయి. ఇవి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వటం అనేది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీనివల్ల వారిలో స్వయం నిర్బంధత మరింత పెరుగుతుంది. వారి జీవితాల్లో శాశ్వతమైన మార్పు రావటం కూడా చాలా కష్టమైపోతుంది. డబ్బు కాకుండా బిచ్చగాళ్లకు అవసరాలు తీర్చటం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం ద్వారానే మనం సహాయం చేయగలం అని అనుకోవటం సరికాదు. డబ్బుకు బదులు బిచ్చగాళ్లకు ఆహారం ఇవ్వచ్చు. ఆకలితో ఉన్న బిచ్చగాళ్లకు సహాయం చేయడం అంటే వారికి అవసరమైన ఆహారాన్ని అందించడం. డబ్బులు ఇస్తే ఆహారం తినకపోవచ్చు, లేదా ఆ డబ్బును వృధా చేయవచ్చు. కానీ మంచి ఆహారం వారికి అందిస్తే అది వారికి ఉపయోగపడుతుంది. ఆకలి తీరటం వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి తొలి అడుగు. ఉదాహరణకు బిచ్చగాళ్లకు పళ్ళు, బ్రెడ్ లేదా తినటానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని అందించడం. డబ్బుకు బదులు బట్టలు, మందులు కూడా ఇవ్వచ్చు. చాలా మంది బిచ్చగాళ్ళు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న బట్టలు లేక కష్టపడుతుంటారు. శీతాకాలంలో చాలా మందికి వెచ్చని బట్టలు లేక, చలిని తట్టుకోలేక సమస్యలు ఎదురవుతాయి. డబ్బులకు బదులు వారికి బట్టలు ఇవ్వడం ద్వారా అటువంటి సమస్యలను వారికి దూరం చేయవచ్చు. ఒకవేళ బిచ్చగాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉంటే మందులు ఇవ్వడం తప్పనిసరి. ప్రాథమిక వైద్య సహాయం అందించడం ద్వారా వారికి సహాయపడిన వాళ్ళము అవుతాము. బిచ్చగాళ్లకు తాత్కాలిక సహాయంతో పాటు స్వయం జీవనోపాధి కోసం మార్గాలు చూపటం ముఖ్యం. వృత్తిపరమైన శిక్షణ అంటే వీధుల్లో తిరిగి విక్రయించటం, చిన్న చిన్న పనులు చేయటం, లేదా ఉచిత ఉపాధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయటం లాంటివి మనం చేయొచ్చు. సొంతంగా జీవించే శక్తిని వారికి అందిస్తే వారు బిచ్చం ఆధారంగా జీవించటాన్ని ఆపి స్వతంత్రంగా జీవించగలుగుతారు. డబ్బు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తే అవసరాలు అంటే ఆహారం, బట్టలు, మందులు వారి ప్రాథమిక అవసరాలను తీర్చగలవు. ఈ విషయంలో మన సామాజిక బాధ్యత ఏమిటంటే ముందుగా బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం ఆపండి. బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వటం అనేది వారికి అదే జీవన శైలిగా మారిపోతుందని తెలుసుకోండి. దానికి బదులు ఆహారం లేదా ప్రాథమిక అవసరాలను తీర్చండి. రోడ్ల మీద కనిపించే బిచ్చగాళ్లను స్థానిక పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లటం ద్వారా వారిని సురక్షితమైన స్థలాలకు తీసుకువెళ్ళవచ్చు. పునరావాస కేంద్రాలు వారికి ఆహారం మరియు ప్రాథమిక వైద్య సేవలను అందిస్తాయి. ఈ సమస్య గురించి మీకు పనిచేయాలి అనే ఆసక్తి ఉంటే ఎన్జిఓతో కలిసి పనిచేయండి. వీరు బిచ్చగాళ్లకు ఉపాధి, పునరావాసం మరియు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాలను చేపడతారు.
ఉదాహరణకు అక్షయ పాత్ర వంటి సంస్థలు బిచ్చగాళ్ల అవసరాలు తీర్చటంలో ముఖ్యమైనవి. ప్రభుత్వం కూడా బిచ్చగాళ్ల సమస్యను పరిష్కరించటంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ పునరావాస కేంద్రాలను మరింత అభివృద్ధి పరచాలి. బిచ్చగాళ్లను రోడ్ల నుండి ఈ కేంద్రాలకు తీసుకురావటానికి పోలీసులను మరియు సామాజిక సేవా సంస్థలను భాగస్వామ్యం చేయాలి. బిచ్చగాళ్లకు ఉచిత శిక్షణ నైపుణ్యం ఇవ్వటం ద్వారా వారికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందించాలి. నైపుణ్యాలపై శిక్షణ ద్వారా చిన్నపాటి పనులు, దినసరి ఉపాధి పనులు చేయగలిగే అవకాశం కల్పించాలి. ఇలాంటి కార్యక్రమాలు వారికి స్వతంత్ర జీవనానికి మార్గం చూపుతాయి. ప్రతి వ్యక్తి బిచ్చగాళ్ళకి డబ్బు ఇచ్చి తాత్కాలికంగా వారిని ఆదుకునే కన్నా వారి భవిష్యత్తును మెరుగుపరిచే మార్గాలను అందించటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వం మరియు ఎన్జిఓలతో కలిసి పనిచేసే పునరావాస కేంద్రాలు మరియు నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు చేపట్టే కార్యక్రమాల ద్వారా వారి జీవితాల్లో శాశ్వత మార్పును తీసుకురావాలి. ఈ విధంగా బిచ్చగాళ్ల సమస్యను సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఈ విధంగా సహాయం అనేది తాత్కాలికంగా కాకుండా వారి జీవితంలో గుణాత్మకమైన మార్పును తీసుకురావాలి. సహాయం చేసే సమయంలో మన దృష్టి స్వార్థంపై కాకుండా వారి సంక్షేమంపై ఉండాలి. ఇదే నిజమైన మానవత. మనం మంచి పని చేయాలి అనుకుంటే అది ఆలోచనాత్మకంగా ఉండాలి. తాత్కాలిక ఉపశమనం ఇచ్చే పద్ధతికి మించి బిచ్చగాళ్ల జీవితంలో స్థిరమైన మార్పును తీసుకురావటానికి దోహదపడాలి. బిచ్చగాళ్లకు డబ్బును ఇవ్వడం ఆపి వారి అవసరాలను తీర్చటం, వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరచటం లేదా ఉపాధి అవకాశాలను అందించటం మొదలు పెడదాం. మానవతా దృక్పథంతో చేసే ఈ ప్రయత్నాలు మాత్రమే వారిలో స్వాలంబన కలిగించటంలో, వారి ఆత్మగౌరవం పునరుద్ధరించడంలో సహాయపడతాయి. మనం చేసే చిన్న సహాయం కూడా ఎదుటి వారిలో పెద్ద మార్పును తీసుకురాగలదు. కాబట్టి మన కృషి కేవలం తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా వారు స్వతంత్రంగా గౌరవంతో బతుకుతున్న జీవితాన్ని సాధించేలా దోహదపడేలా ఉండాలి. ఇది సమాజంలో నిజమైన మార్పుని తీసుకువచ్చే మార్గం.